అలాగే దాసనారాయణరావు గారిది విశ్వామిత్ర, దానికి కూడా ఏదో నాన్నగారు పనిచేశారన్నారు. అవునండి, చేశారు. అది కూడా ఆయన ప్రొడ్యూసరు, డైరెక్టర్ కూడాను. దూరదర్శన్ వాళ్ళకి హిందీలో విశ్వామిత్ర చేశారు నారాయణరావు గారు. నారాయణరావు గారికి నాన్నగారు అంటే చాలా గౌరవం అండి. అప్పుడు అదేంటిది ఆ బ్రహ్మ అది అవార్డు ఇచ్చినప్పుడు కూడా ఆయన భార్య నాన్నగారిని అమ్మని సన్మానించినట్టుగా కూడా చూశాను, ఫోటోలు కనిపించాయి నాకు. అందుకని ఆయనకి చాలా గౌరవం ఉంది నాన్నగారి మీద. ఆయన తీసినప్పుడు ఇంకొకటే అనుకున్నట్టు ఆయన మనసులో, ఇంకా పురాణాలు అంటే ఇంకా నాన్నగారే ఆథెంటిసిటీ, ఇన్ని కన్సల్ట్ చేయందే మనం చేయలేము, ఆయన పెట్టుకుంటే ఆయన అన్నీ చూసుకుంటారు, అంటే ఇంకా తిరుగుండదు, ఇంకెవరు మనల్ని కామెంట్ చేయకుండా సవ్యంగా బాగా బయటకు వస్తుందని చెప్పి నాన్నగారిని పిలిచి అడిగితే చేస్తానన్నారు. అది అన్నీ 26, 27 ఎపిసోడ్లో వచ్చిందండి. హిందీ కనుక మనకి నాన్నగారికి హిందీ కూడా రాదు అసలు. కానీ మెయిన్ స్టోరీ ఏమిటి, ఆథెంటిసిటీ, అంటే ఈయన రీసెర్చ్ చేసిన భాగం అంతా అయిందనమాట. రీసెర్చ్ ఆథెంటిసిటీ అని చెప్పి స్టోరీ అండ్ రీసెర్చ్ ఆథెంటిసిటీ, కమలాకర్ కామేశ్వరరావు. అసలు అట్లా ఎవరికి పడి ఉండదు బహుశా ఆథెంటిసిటీ మీరు చూసుకోండి టీవీలో, ఎవరికి అది పడిన ఇది లేదు. అదే అన్నాం కదా మీ ఇప్పుడు ఆయన నర్తనశాల చూసినా ఏదైనా సరే ఆథెంటిక్గా ఉన్న మూల గ్రంథాలను చూసే తీశారు. అదొకటి చాలా మీరు చెప్పినట్టు కరెక్ట్. అది నర్తనశాల గురించి ఒక మాట చెప్పాలి. అలాగైతే అవార్డు వచ్చినప్పుడు జ్యూరీ మెంబర్స్ ఒకదానికి అబ్జెక్ట్ చేశారండి చూస్తున్నప్పుడు. ఏంటిది, సావిత్రి గారిని బండి మీద కట్టేసి తీసుకెళ్తున్నారు కదా, అదేంటిది ఇట్లా తీశారు, జోన్ ఆఫ్ ఆర్క్ లాగా తీశారు, జోన్ ఆఫ్ ఆర్క్ని చూసి ఇమిటేట్ చేసి తీసినట్టుగా ఉంది ఇది అని కొంచెం అని అట్లా ఆక్షేపణగా వీళ్ళకి వచ్చింది సమాధానం చెప్పమని. అప్పుడు నాన్నగారు ఆ పుస్తకం అయితే తీసి పలానా పేజీలో పలానా శ్లోకాలు ఉంది చూసుకోమన్నారు. ఉంది, ఇంకేమంటారు. సెకండ్ ప్రైజ్లో ఆగిపోయింది అది. అప్పుడు ఓటింగ్ ఇంతకీ ఒకసారి ఓటింగ్ వస్తే కూడా హిందీ ఆ రోజుల్లో బెంగాలీ సినిమాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేదండి. ప్రతి సంవత్సరం దానికి వచ్చేది. సరిగ్గా చెరుసగం ఓట్లు పడ్డాయిటండి. ఈయనకి 50, దానికి 50 వచ్చాయి %. అప్పుడు మళ్ళీ ఓటింగ్ పెట్టారు. మళ్ళీ ఓటింగ్ పెట్టినప్పుడు సహజంగానే ఇంకా వాళ్ళ వెంపే వేసుకుంటారు. మనకి సౌత్కి ఎప్పుడు దాకా ఇవ్వలే, అంటే అప్పటిదాకా ఇప్పుడు కాదు, అప్పటిదాకా ఇవ్వలే. అది ఆ క్రెడిట్ కూడా మా నాన్నగారికి ఫస్ట్. అది కూడా ఆయన తెలుగు సినిమాకి ఆ ఘనత తీసుకొచ్చారు. అది తర్వాత దత్త చరిత్రను తీసినప్పుడు మైసూరు పీఠానికి వెళ్ళారని అన్నారు కదా. అవునండి. ఆ సందర్భం ఎట్లా, స్వామీజీతో ఎట్లా ఇంటరాక్షన్? స్వామీజీతో అంటేనండి, ఆయన దత్త దర్శనం అసలు నా పుస్తకం రాశారండి. అదే అంటే నిత్యపారాయణ గ్రంథం వాళ్ళ డివోటీస్కి అసలు. అది ఆయన శిష్యులు ఏమనుకున్నారంటే, ఇప్పుడు మామూలుగా రాముడు కృష్ణుడు అంటే అందరికీ తెలుసు, కానీ మనం దత్తాత్రేయుడు గురించి అందరూ కూడా అంత ఎక్కువగా లేదు ప్రాచుర్యం. ఆయన్ని కూడా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని అనుకున్నారు. అది సినిమా మాధ్యమం ద్వారానే అవుతుంది అని కూడా ఒక నమ్మకం వచ్చింది ఆయన డివోటీస్కి. ఆయన డివోటీవే ఒక ఆయన ప్రొడ్యూసర్, నాకు పేరు గుర్తులేదు ఇప్పుడు, ఆయన తీశారు. అప్పుడు స్వామీజీ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు, ఆయన రమ్మన్నారు, వీళ్ళందరూ వెళ్ళారు. వారం రోజులు ఉన్నారండి అప్పుడు అక్కడ. స్టోరీ డిస్కషను అంటే ఆయన చెప్పినవే తీశారు వీళ్ళు, ఎట్లా తీయాలా ఏం చేయాలో అన్నీ ఆయనే చెప్పారు. వాళ్ళకి ఇంక ప్రామాణికంగా తీసుకోవడం. మరి ఆయన చెప్పింది మన ఆథెంటిసిటీ అంటే ఇక్కడ ఆయనదే, మరి గురువు ఆ స్వామీజీ ఆయనదే ఆథెంటిసిటీ. ఆయన చెప్పినట్టుగానే నడుచుకుని తీశారు. వారం రోజులు ఉన్నారండి. అనుకోకుండా మా అబ్బాయి కూడా అప్పుడు వెళ్ళాడండి, అదేంటో తెలియదు ఎందుకున్నా. వాడు మద్రాసు వెళ్ళాడు మా వారితో పాటు, ఆయన ఏదో కాలేజీ పని మీదకి వెళ్ళారు, వీడిని తీసుకెళ్ళిపోయారు. అంటే మా వారు వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది, అందుకని వీడు ఉండిపోయాడు. ఆయనేమో స్వామీజీ ఎక్కించి రమ్మని కబురు వచ్చింది. వీడిని ఎక్కడ వదిలేసి వెళ్తారు, మా పిల్లాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. వీడు వారం రోజులు ఉన్నాడు అక్కడ నియమనిష్టలతో ఉండాలి. 4 గంటలు చేసి సన్నీళ్ళు స్నానాలు చేయాలి, వాళ్ళు చెప్పిన ఫుడ్ తినాలి, టైం ప్రకారం ఉండాలని చేశాడు మా వాడు కూడా. సరే అది అప్రస్తుతం అనుకోండి, కానీ ఇంతకీ ఆయన చెప్పినట్టుగా చేశారు. ఆయన స్వామీజీకి మీకు కూడా తెలిసే ఉంటుంది కదా, ఆయన బాగా పాడతారు. తర్వాత చాలా బాగా పాడతారు. ఆయన మ్యూజిక్ థెరపీకి కూడా ఆయన చాలా ఫేమస్. ఒక పాటకి మాత్రం ఏదో ఒక ట్యూన్ చెప్పి, ఈ ట్యూన్ మాత్రం మీరు ఖచ్చితంగా సినిమాలో పెట్టి తీరాలి, ఈ ట్యూన్ ఫాలో అవ్వాలని. అప్పుడు ఇంకా మరి పాటలు స్టోరీ డిస్కషన్లో ఉంది కానీ ఇంకా రాయలేదు కదా పాటలు. సరే, నాన్నగారికి కూడా సంగీత జ్ఞానం ఉంది కనుక ఆ ట్యూను అది ఆ రాగం అది గుర్తుపెట్టుకున్నారట. మద్రాసు వచ్చాక రైటర్ని పెట్టుకున్నది రాసి ఆ రచయితతోటి చెప్పి ఆ ట్యూన్ కూడా ఈయనకి తెలుసు కనుక ఆ ట్యూన్ ప్రకారం రాయించుకున్నట్టు పాట. అది అట్లాగే తీశారు, స్వామీజీ చెప్పినట్టే తీశారు. అందుకని సినిమా అట్లా సక్సెస్, సినిమా బాగానే పోయింది. అది ఇప్పటికి కూడా ఆ డివోటీస్ అందరూ చూస్తారు. అదేలేండి, అట్లాగే కన్యాకుమారి తీశారు, ఆ సెక్షన్ ఆ డివోటీస్ అందరూ చూస్తారు. ఇవన్నీ అంతే కదా, సంతోషం మాకు తీశారు, ఆ భక్షణ అంతా వాళ్ళు తీస్తారు. అందరు భక్తుల్ని సంతృప్తి పరిచారు.
ఇట్లా. ఇంకొకటి మరి దూరదర్శన్లో అప్పుడు ఏదో పాఠాలు చెప్పించడం కోసం ఎన్టీ రామారావు గారు అవునండి, chief minister ఎన్టీ అయినప్పుడు రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆ, అయ్యాక ఆయనకి మంచి ఆలోచనే అది. మామూలుగా క్లాస్లో పిల్లలు పాఠాలు చెప్పేదానికన్నా ఇట్లాగన్నా దృశ్యం కింద చూపిస్తే బాగా వింటారు పిల్లలు, చూస్తారని చెప్పి ఆయనకి ఒక ఆలోచన వచ్చి ఈ పురాణ గాథలు, నీతి కథలు కొన్ని తీయాలనుకున్నారు. ఆయన తీసి ఫస్ట్ నాన్నగారే గుర్తుకొచ్చారు ఆయనకి. నాన్నగారు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టుంటుంది. మరి వాళ్ళిద్దరికి చాలా అనుబంధం ఉంది, అవును, ముందరి నుంచి కూడా ఉంది కదా, సినిమా ఛాన్స్ కూడా ఇచ్చారు కదా. అందుకని నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారు, అడిగారు. కానీ అప్పటికే నాన్నగారు సినిమాలు తీయడం మానేశారు, పెద్దవారు అయిపోయారు. అందుకని క్షమించండి నేను రాలేనమ్మా అంటే ఒక కండిషన్ పెట్టారు ఆయన అన్నట్టు. వీళ్ళు మద్రాసులో ఉన్నారు, ఆయన ఏమో హైదరాబాద్ తీయాలంటే చాలా తీయాలి కనుక మీరు హైదరాబాద్ అందుబాటులో ఉండాలి, హైదరాబాద్లోనే హైదరాబాద్లో ఉండాల్సి వస్తుందండి, మట్టి కాపురం పెట్టాలని అడిగారు ఆయన. ఇంకా మా నాన్నగారు అమ్మ పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంకేముంటారు వేరే కాపురం పెట్టుకొని అని చెప్పి వెళ్ళలే. ఆ తర్వాత బాపు గారు చేశారండి, బాపు రమణ గారు చేశారండి. అది సక్సెస్ అయింది, బాగుంది కూడా, అది బాగా జరిగింది. ఇప్పుడు ఆయన లైఫ్లో ఇలా చాలా ఒక్కొక్క మెట్టులో చూసినా అన్ని చాలా విలక్షణంగా అన్నీ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ డేస్లో ఆయన పోయినప్పుడు నెల్లూరులో పోయారని అంటున్నారు కదా, అప్పుడు సంఘటన ఒకసారి చెప్పి. అప్పుడు దగ్గర ఎవరు, మీ తమ్ముడి దగ్గర మా తమ్ముడి దగ్గర ఉన్నారు. మా తమ్ముడు బ్యాంక్లో పనిచేసేవాడండి. ఇంకోటి చెప్పిన మా తమ్ముడికి ఉద్యోగం రావడానికి ఒక 2 సినిమాలు అసలు కూడా తీసుకెళ్లేవారు షూటింగ్లకు కూడా. కానీ సినిమా ఫీల్డ్లో ఉంచడం మా నాన్నగారికి ఇష్టం లేదు. అంటే పైకి రావడం కష్టం అని. అంటే ఆయన ఇంత పేరు తెచ్చుకున్నా కూడా మరి ఒక ఇల్లు సంపాదించుకోలేదు, కారు సంపాదించుకోలేదు కదా. అందుకని మా నాన్నగారికి ఒక బెంగ బెరుకు ఉండిపోయింది. ఏదో నెల జీతం వచ్చేటట్టుగా ఉంటేనే మంచిదని చెప్పి. ఆ తర్వాత మా మేనల్డ్ సహకారంతో మా వాడికి బ్యాంక్ ఉద్యోగం ఇప్పించారు. బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, వాడు బాగున్నాడు. అక్కడ ఉన్నారు. అది కూడా ఎప్పుడు వెళ్ళారు, దాదాపు 80 years వెళ్ళారు. అంటే 93 దాకా మద్రాసులోనే ఉన్నారని చెప్పి. నా 99 మద్రాసులోనే ఉన్నారు. 98లో పోయారండి ఆయన. మా తమ్ముడు చాలా బాగా చూశాడు. చివరిలో ఆయన నడవలేకపోయారు. నడవకపోతే కూడా వాళ్ళిద్దరు కొడుకు మనవడు కూడా పుచ్చుకొని తీసుకెళ్ళడం, వాడికి గడ్డం గీయడం చేసేవాడు మా తమ్ముడు. సరే వాళ్ళు కూడా బాగా చూసింది అనుకోండి. పోయిన రోజున పొద్దున్న అందరూ భార్య కొడుకు అందరూ ఉన్నారు పక్కన. నాకు కూడా ముందు రోజు ఎందుకన్నా మా వరదలు ఫోన్ చేసి అతిగా ఏం బాగుండలేదని, జనం ఎక్కువగా ఉంది, మీరు ఒకసారి చూస్తే బాగుంటుందండి, ఎందుకంతో తెలియదు అలా అనేసింది. అలా అనగానే మా ఆయనకి కూడా కొంచెం అనుమానం వచ్చి భయం వేసి అప్పుడు కూడా రాత్రి ప్యాసింజరే ఉంది, ఇంకే ట్రైన్లు లేవు, పంపించేశారు. నన్ను పొద్దున్న 9 గంటలకు పోయారు, నేను మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళాను అనుకోండి. మాకు సంగీతం శ్రీనివాసరావు గారు కూడా కొంచెం బంధుత్వం ఉందండి, బంధువు అవుతారు ఆయన. మా వాళ్ళు ఆయనకి చెప్పారు, ఫోన్ చేసి, ఆయన చెన్నైలో ఉన్నారు, చెప్పారు. చెప్తే ఆయన ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయి ఈటీవీ వాళ్ళకి ఫోన్ చేసి, ఆ క్రూ అసలు వాళ్ళకి టీవీ క్రూ అక్కడ లేదు, నెల్లూరులో లేదు, పేపరే తప్పితే అక్కడ లేదు. తిరుపతి నుంచి పంపించారండి వాళ్ళు. వెంటనే ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చేసి తీసి వాళ్ళు రాత్రి న్యూస్లో పంపించారు మాకు. ఈటీవీ న్యూస్లో నైట్ 9 o'clock న్యూస్లో చూపించారు అది. రామోజీరావు గారు చాలా చేశారండి, ఇంటర్వ్యూ చేశారు మా నాన్నగారిని. తర్వాత ప్రతి పుట్టినరోజుకి ఆయన సినిమా ఒకటి వస్తూ ఉండేది. ఇదే కాకుండా వినాయక చవితి అంటే ఎప్పుడు ప్రతి కృష్ణుడు పుట్టినరోజు అంటే కృష్ణుడు సినిమా ఒకటి వచ్చేస్తాండి. ఇవన్నీ వాళ్ళు వేసేవారండి. ఇవి కాక పండగలు వచ్చాయండి, నర్తనశాల కంపల్సరీ వేస్తూ ఉంటారు ఇవన్నీ. అందుకని ఇప్పటికీ జనానికి అది వస్తూనే ఉంటాయి, ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి సినిమాలు. మాకు అది చాలండి, అంతే. దేనికి ఎక్కడికి సంతోషం. మా నాన్నగారు మనది నేర్పింది అంటే ఉన్నంతలో తృప్తిగా ఉండాలి, సంతోషించాలి, మనకి ఏది ప్రాప్తమో అదే, అంతకుమించి మనం ఆశించకూడదు, అడగకూడదు. ఫిలాసఫీ చదివారు కాబట్టి ఆయనకి వంట పట్టి అదే. ఇంకోటి అండి, మా నాన్నగారికి కుత్తాళం స్వాములు గారు ఆయన పూర్వాశ్రమంలో ఫ్రెండ్. కుత్తాళం ఆయన కూడా నోబెల్ కాలేజ్ చదువుకున్నారు. ఆయన ఫిలాసఫీ, ఈయనకేమి హిస్టరీ. 2 సార్లు మా ఇంటికి భిక్షకు వచ్చారండి ఆయన. మా నాన్నగారు పిలిచారు, 2 సార్లు వచ్చారు. మా ఇంట్లో ఎట్లాగా మడి వంటే కనుక ఆయన వాళ్ళకి ఇబ్బంది లేకపోయింది, భిక్షకు వచ్చారు ఆయన. మా నాన్నగారి ఫ్రెండ్ పూర్వాశ్రమంలో. అదేలేండి, తర్వాతే వాళ్ళు స్వామిగా మారుతారు కదా, ఇది మామూలే. అదొకటి జరిగిందండి. బాగుందండి. కమలాకర్ కామేశ్వరరావు గారి గురించి మనం పెద్దగా పరిచయం చేయక్కర్లేని పేరు. సినిమాలే ఆయనకి ఐడెంటిటీ, ఆయన చిరునామా, ఆయన ఇంటి పేరు కూడా. ఒక తండ్రిగా ఎలా ఉంటారో వాళ్ళ పెద్దమ్మాయి లక్ష్మీ సుందరి గారు చాలా వివరాలంటే మనకి కొన్నే తెలుసు, కానీ చాలా తెలియని విషయాల్ని చాలా ఉత్సాహంగా చెప్పారు. అంటే ఆవిడ వయసుకు కంటే కూడా ఆవిడ ఎంత అంటే మన వయసు చెప్పుకుంటే చాలా 80 ఎవరు చెప్తే కానీ నమ్మరు. ఎంతో హుషారుగా ఉత్సాహంగా చాలా చాలా విషయాలు చెప్పారు.
అంటే ఒక నిబద్ధతతో పనిచేస్తూ ఏమీ సంపాదించుకోకుండా ఒక వేదాంతిలా బతుకుతూ వేదాంతాన్ని పిల్లలకి నేర్పించిన మహానుభావుడు కమలాకర్ కామేశ్వరరావు గారు. ఆయన విశేషాలని ఇవాళ మనం తెలుసుకున్నాం. ఇది ఈరోజు వైజయంతి మాటామంతిలో లక్ష్మీ సుందరి గారితోటి ముచ్చట్లు. నమస్కారం. నమస్కారం అండి.